హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అరటికాయ పెసరపప్పు పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేస్తే ఎంత బాగుంటుందో చూపించిన. చలో రండి. ఇంగ్రీడియంట్స్ చెప్పనా? ఉప్పు, పసుపు, కారం, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి, పెసరపప్పు, నిమ్మరసం, ఆయిల్, అరటికాయలు. ఇంకోండి, కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 3-4 టీ స్పూన్స్. జస్ట్ ఒకటే ఒక అరటికాయ, కానీ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ కర్రీ. ఆయిల్ కాగింది. ఫస్ట్ మినపప్పు, శనగపప్పు వేస్తాను, హాఫ్ టీ స్పూన్. తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్. మిరపకాయలు, ఇంగువ, ఒక ఎండుమిర్చి, ఒక పావు టీ స్పూన్ ఇంగువ, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు జోరుగా. అల్లం కూడా, అల్లం ఇట్లా చిన్నగా తరిగి పెట్టాము చూడండి, అది కూడా పోపులోనే వేయండి. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో చాలా కీలకం. చక్కగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5-6, కొంచెం ఎక్కువే ఉంటుంది, 5-6 రెబ్బలు ఒలిచాక. ఉల్లిపాయ ఒకటే, ఒక చిన్న ఉల్లిపాయ మంచిగా వేగిందా చూసారా? అట్లా ఎర్రగా వేగితే అసలు ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా ఇందులోనే వేసేస్తాను. పచ్చిమిరపకాయ చూసారా, కలిసిపోయేటట్టు వేసాను. చాలండి, అన్నీ వేగినాయి చూడండి. ఉల్లిపాయ కూడా హాఫ్ ఫ్రై అయింది, చాలు, అంతే అవ్వాలి. ఇప్పుడు మన అసలు సిసలు ఇంగ్రీడియంట్ వచ్చేసింది, అరటికాయని ఇప్పటిదాకా ఉప్పు, పసుపు నీళ్ళల్లో పెట్టిన. ఉప్పు వేస్తున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్, ఒకటే అరటికాయది. అండ్ ఇది బాగా నానిన, దాదాపు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నుంచి నానుతుంది పెసరపప్పు. కొంచెం వాటర్ ఉంది, దాంతో సహా వేసేస్తున్నాం. దాదాపు ఒక 4 టీ స్పూన్స్ ఉంటుంది పెసరపప్పు. ఉప్పు వేసిన తర్వాత మంచిగా, పసుపు అప్పుడు వేయట్లేను నేను, సన్న సెగ మీద మగ్గనివ్వండి. మూత పెట్టేస్తున్నా, వెరీ లో ఫ్లేమ్, సిమ్లో పెట్టాను. ఒక 4-5 నిమిషాలు మర్చిపోతాను. ఆల్రెడీ 4-5 మినిట్స్ నుంచి మనకి వేగుతూ ఉడుకుతుంది. ఇంకొక 4 మినిట్స్ ఉడికితే చాలు. దాదాపు 5-6 మినిట్స్ అయింది. పెసరపప్పు, అరటికాయ రెండు కూడా ఉడికిపోయినాయి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. పెసరపప్పు అండ్ అరటికాయ 100% ఉడికిపోతుంది. ఇట్లా నొక్కి చూస్తే ఇది ఉడికిపోయాను. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక 1/8 టీ స్పూన్. కారం మీరు ఎంత తింటే అంత, ఒక 1 టీ స్పూన్, కొంచెమే ఉంది కాబట్టి. కారం కలిసిన తర్వాత పచ్చి కొబ్బరి వేద్దాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేస్తున్నాం. ఈ కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి, లేత కొబ్బరి, అందుకనే ఇట్లా మీకు పొడి పొడిగా వస్తలేదు. ఇది కొత్తిమీర కూడా వేసేస్తున్నా దీంతో పాటు. ఒక్కసారి కలుపుతాం. ఇదిగోండి, పొడిగా అయింది చూసారా? పచ్చి కొబ్బరి వేసిన 1 మినిట్లో మనం స్టవ్ కట్టేసిన. ఈ వేడి సరిపోతుంది. కొంచెం చల్లారనివ్వండి, గోరువెచ్చగా అయినా చాలు. చల్లారటానికి వెయిట్ చేస్తున్నాను, నిమ్మరసం పోయొచ్చాను. అయిపోయిందండి, కొంచెం చల్లారింది. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఉంది, దాన్ని లైట్గా చేస్తున్నా, వెరీ లిటిల్. ఇది ఫైనల్ టచ్ అనమాట. ఆ ఫైనల్ టచ్తోనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ. ఒక మంచి బౌల్లో తీసి పెడితే సూపర్ డూపర్ అరటికాయ ఫ్రై టేబుల్ మీద నోరు ఊరిస్తూ కనిపిస్తుంది. ప్రతి చిన్న అకేషన్కి, ఎవ్రీ స్పెషల్ డిన్నర్కో, లంచ్కో నాన్ వెజే ఉండాల్సిన అవసరం లేదు అని ఇలాంటి కర్రీస్ ప్రూవ్ చేస్తాయి. తడా చేస్తారు కదా, మాట ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.